హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరగబోతుంది. సో మొదటి మ్యాచ్గా ఈరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ మ్యాచ్ డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ ఆర్ఆర్. సో ఈరోజు జరగబోయే మొదటి మ్యాచ్లో అంటే డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్లో దీంట్లో ఆడే 11 ప్లేయర్స్ అంటే డీసీలో 11 or 12 ఎవరు, ముంబై ఇండియన్స్లో 11 or 12 ప్లేయర్స్ ఎవరు చూద్దాము. అలాగే ఈ రెండిట్లో ఏ టీము గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. సో ఛానల్లోకి వెళ్ళే ముందు అంటే కంటెంట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు. సో కంటెంట్లోకి వెళ్తే ఈరోజు జరగబోయే డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్, ఇది 8th మ్యాచ్ ఈ ఎడిషన్లో. సో ఢిల్లీలో జరగబోతుందంటే డీసీ హోమ్ గ్రౌండ్లో. సో ఈరోజు జరిగే ఈ మ్యాచ్లో డీసీలో ఉండే వాళ్ళు ఎవరో చూద్దాం. సో లాస్ట్ టైము డీసీ ఎల్ఎస్జితో ఆడింది, దాంట్లో గెలవడం జరిగింది. సో మ్యాక్సిమం అదే టీం ఉంటే ఉండొచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు టీం చూడండి. డీసీది కేఎల్ రాహుల్, పతున్ నిశంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎంగ్డి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముఖేష్ కుమార్. సో సబ్స్టిట్యూట్గా అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా, సబ్స్టిట్యూట్ కాదు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వచ్చారంటే సమీర్ రిజీ. సో చాలా మంచి నాకు ఆడడం జరిగింది, ఆల్మోస్ట్ ఆయననే గెలిపించాడని అనుకోవచ్చు. స్టబ్స్ రిజ్వీ మధ్య పార్ట్నర్షిప్ వల్లనే మ్యాచ్ గెలవడం జరిగింది ఎల్ఎస్జితో. సో వీళ్ళే సమీర్ రిజ్వీని మరి పైకి తీసుకొని ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్టిట్యూట్గా ఎవరైనా పెడతారా చూద్దాం మరి. సో మ్యాక్సిమం ఇదే టీంతో ఆడవచ్చు, ఎందుకంటే గెలిచింది కాబట్టి. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ చూడండి. ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడడం జరిగింది. సో దాంట్లో గెలవడం జరిగింది. సో ఆ రోజు ఉన్న టీమే మ్యాక్సిమం ఈరోజు ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడైనా విన్నింగ్ కాంబినేషన్స్ ఉన్నదాన్ని మార్చడానికి ఉండదు మీన్స్ ఆ టీమ్ కోఆర్డినేషన్ బాగుంటుంది, కోఆపరేషన్ బాగుంటుంది అని చెప్పి అదే టీంలో ఆడిస్తే అవకాశం ఉంటుంది. సో ఈరోజు కూడా ముంబై ఇండియన్స్ అదే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12తో వెళ్ళొచ్చు, అన్లెస్ అంటే ఏదైనా ఇంజురీ ఉంటే తప్ప. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు ఆడబోయే ముంబై ఇండియన్స్ టీం ఏది అంటే రోహిత్ శర్మ, రికిల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రుతఫర్డ్, నమందీర్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, గజన్ఫర్, బోల్ట్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం జరిగింది బుమ్రా స్థానంలో. సో ఈ ప్లేయింగ్ 12 ఆడే అవకాశం ఉంది మ్యాక్సిమము. మేబీ కార్బిన్ బాస్ తీసుకుంటారు అంటే ఎవరి ప్లేస్లో తీసుకోవాలంటే రూథర్ఫర్డ్ ప్లేస్లో తీసుకునే ఛాన్స్ ఉంది. మేబీ జరగకపోవచ్చు, ఒకవేళ జరిగితే ఆయన ప్లేస్లో తీసుకోవచ్చు. సో లేదా గజన్ఫర్ ఉన్నారు కదా, ఆయన ప్లేస్లో తీసుకోవచ్చు. ఇదే టీం ఆడే అవకాశం ఉందండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళే రోహిత్ శర్మ, రికిల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రుతఫర్డ్, నమందీర్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ మార్కండే, గజన్ఫర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్. మ్యాక్సిమం ఇదే టీం ఉంటుందండి, చేంజెస్ అవ్వవు. చూద్దాం ఏదైనా లాస్ట్ మూమెంట్లో చేంజెస్ ఏమైనా వస్తాయి. సో మ్యాచ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ ముంబై ఇండియన్స్. సో రెండు కూడా ఆల్రెడీ ఒక్కొక్క మ్యాచ్ గెలిచి ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్ అయితే కేకేఆర్ పైన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. డీసీ మాత్రం కొంచెం తడబడుతూ గెలిచింది. తడబడుతూ అంటే ఎర్లీ వికెట్లు కోల్పోవడం జరిగింది. 4 వికెట్లు కోల్పోయాక మంచి నాకాడారు స్టబ్స్ అండ్ రిజ్వీ, అందుకు గెలిచింది ఆ మ్యాచ్.
సో ఈరోజు ఏం చేస్తారో చూద్దాం. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు ఎవరు గెలుస్తారు అంటే హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ, డీసీ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అని అనుకుంటున్నాను. సో 55% ముంబై ఇండియన్స్కి ఇస్తాను, 45% డీసీకి ఇస్తాను. సో ఈరోజు మ్యాచ్లో గెలవబోయే టీం ఏది? ఫస్ట్ మ్యాచ్లో అంటే 2 మ్యాచ్లు ఉన్నాయి అనుకున్నాం కదా. సో ఫస్ట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే ముంబై ఇండియన్స్. ఎంత పర్సెంటేజ్ అంటే 55%. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ముంబై ఇండియన్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే డీసీలో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరో కామెంట్ సెక్షన్లో తెలపండి. ముంబై ఇండియన్స్లో ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. సో లైక్ చేస్తుండండి, మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక విషయం అండి, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల చాలా జీవితాలు నాశనం అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం. జై హింద్.